ఉంటాను. నా డిగ్రీ అయిపోయింది 85లో. టీచర్, గవర్నమెంట్ టీచర్. ఐ ఆల్సో కంప్లీట్ 30 years. మరి నేను ఇక్కడికి బయలుదేరి వచ్చేటప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అమ్మాయి ఆల్రెడీ కంప్లీటెడ్ బీటెక్, ఈ బిజినెస్లో జాబ్ కూడా చేస్తుంది. చిన్న అమ్మాయి అన్న MBBS 4th year చదువుతుంది. సరే, వాళ్ళిద్దరూ నన్ను చూసి ఏంటన్నా నువ్వు అది నవ్వారు. అదే నాకు ఎప్పటి నుంచో MSc చేయాలని కోరిక. సరే టీచర్. సో ఈ యూనివర్సిటీ పెట్టింది ఎందుకంటే మనలాంటి వాళ్ళు అందరి కోసం, డిస్కంటిన్యూడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మనకి ఇక్కడ పెట్టారు. ఇక్కడ 2 రకాల పీపుల్స్ ఉన్నారు. సార్స్ కానీ అందరూ ఫ్రెండ్లీగా దగ్గరికి తీసుకుని, నేను ఎలా అయితే పిల్లల్ని దగ్గర తీసుకుని ఎలా అయితే చెప్తామో అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. పోచయ్యలాగా కాదండి. మీకు ఇంకో విషయం చెప్తున్నా, పోచయ్య కరెక్ట్ అలాంటి వ్యక్తి ఉంటే నేను డిగ్రీ చదివేటప్పుడు అతను చూడంగానే నాకు మా అటెండర్ గుర్తొచ్చాడు. డిగ్రీలో ప్రిన్సిపాల్కి అటెండర్ ఉండేవాడు, అతను మెసేంజర్. అతన్ని మేమేమని కాల్ చేసేవాడు అంటే వరండా ప్రిన్సిపాల్ అనేవాడు. అటువంటి పర్సన్ ఉంటే ఇక్కడ కూర్చున్న వీళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు. క్లాస్ను డిస్టర్బెన్స్ టయానికి వచ్చేయాల. మాకు 10 గంటలకంటే పాతకు 10కి కూర్చునేవాడు వరండా ప్రిన్సిపాల్ అనేవాడు. అంటే అస్సలు లెక్చరర్ కూడా వెళ్ళిపోవాల్సిందే. లెక్చరర్ కూడా ఈవెందో ఎవ్వరు కూడా వరండాలో తిరగటానికి వెళ్ళలేదు. అసలు ప్రిన్సిపాల్ అయితే ఎంత ఈజీగా వచ్చి ఆయన ఎంత ఫ్రెండ్లీగా దగ్గర తీసుకుని, అంటే మనకి అలాంటి వాళ్ళు కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి, ఇద్దరు కావాలి. మొత్తం అందరూ కుమార్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నా సరే కంప్లీట్ చేయం. సో బయోడైవర్సిటీ అలాగో చాలా. నేనైతే నా కాలేజ్ డేస్ అవన్నీ చాలా గుర్తు చేసుకున్నాను. ఇంకోటి, నాకు ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. బహుశా నేను సీనియర్ అయితే ఇక్కడ అందరికంటే జూనియర్ గిరి. జస్ట్ మా అమ్మాయి కంటే కిడ్డే. మరి మేమిద్దరం ఫ్రెండ్లీగా